దీంట్లో మనకి పెట్టుబడి పెద్దగా ఉండదు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్, డబ్బులు పెద్దగా ఖర్చు ఏం కావు. మళ్ళీ దున్నేది కాదు ఇది. మధ్యలోకి ట్రాక్టర్లో ఏమీ రావు. చెట్లకి మధ్యలో ఇంకా జీవిత కాలంలో దున్నేది లేదు. దీంట్లో ఉండాల్సిందంతా మీకు ఆసక్తి, తపన ఉంటే చాలు. పెట్టుబడి పెద్దగా ఏం కాదు. వన్ టైం మొక్కలు పోతే మళ్ళీ మొక్కలు పెట్టుకుంటాం మధ్యలో. ఇక ఆ విత్తనాలతో అయ్యే పెట్టుకోవచ్చు. రోజు పని ఉంటుంది, రోజు డబ్బులు ఉంటాయి. ఒక 2 ఎకరాలు, నేను ఇప్పుడు కొత్తగా 3 ఎకరాలు స్టార్ట్ చేస్తున్నా కృష్ణా జిల్లాలో. ఇప్పుడు వరకు నేను పెట్టింది 1/4 ఎకరమే పెట్టాను. ప్రసాద్ గారు కూడా వచ్చారు, సంక్రాంతి రోజున వచ్చి చూశారు. అయ్యా ఇప్పుడు నాకు 540 కేజీలు వచ్చింది పసుపు. మీరు చూసిన మోడల్లో 540 కేజీస్ నికరంగా నాకు పచ్చి పసుపు వచ్చింది వెయిట్. దాని లెక్కలు నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. పాలేకర్ గారు దీన్ని 36x36 పరిచయం చేశారు. నేను ఆయన అనుమతి తీసుకుని నేను 60x60 చేస్తానని చేశాను. ఈ మోడలు బయట ఎక్కడా లేదు, నా పొలంలోనే ఉంది. నాకు దీని మీద అనుభవం ఉంది కాబట్టి నేను దీన్నే చెప్తా ఉంటాను. ఇప్పుడు కొత్తగా కృష్ణాలో చేసే చోట అక్కడున్న పరిస్థితులు తగ్గట్టు, అంటే అక్కడ సముద్ర తీరానికి దగ్గరగా ఉంటాం మేము, 20 కిలోమీటర్ల దూరంలో ఉంటాం. దానికి అనుగుణంగా డిజైన్ మారుస్తున్నాము. అక్కడ కొబ్బరి చెట్లు ఎక్కువ వచ్చేటట్టుగా చేస్తున్నాను. ఇది పట్టణ ప్రాంతాల్లో, గ్రామాల్లో, వ్యవసాయ భూముల్లో, నగరాల్లో మీకు 1000 గజాల స్థలం ఉంటే 400 గజాలు ఇది కట్టుకుని, ఒక 300-400 గజాలు ఇల్లు కట్టుకుని తతిమ 100-200 గజాల్లో ఆవుని పెట్టుకోవచ్చు. మీకు 1000 గజాలు ఉన్న చోట కూడా ఇది తయారు చేసుకోవచ్చు. ఇది ఒక్కటి మీరు తయారు చేసుకుంటే దీంట్లో మీకు 25,000 నుంచి 30,000 రూపాయలు ఒక్క బాక్స్ ద్వారా మీకు ఆదాయం వస్తుంది. ఇలాంటి బాక్సులు ఒక ఎకరంలో 10 బాక్సులు వస్తాయి. 10 బాక్సులు వస్తాయి ఒక ఎకరంలో. 60 అడుగుల్లో మీకు ఏదైనా సరే మీకు నచ్చినవి 4 మొక్కలు, మామిడి, పనస, సపోటా, నేరుడు, ఇవన్నీ కూడా 4 సంవత్సరాల తర్వాత పంట. దీంట్లో డబ్బులు ఇప్పుడేమి రావు. సెకండ్ లేయర్, ఈ ట్రయాంగిల్ షేప్ ఏదైతే ఉందో ఇది ఇవి 3 సంవత్సరాలకి తరువాత ఆదాయం. బొప్పాయి లేదా ఆయుర్వేద మొక్కలు, అరటి, మునగ, ఇవన్నీ 1 సంవత్సరంలో వచ్చే ఆదాయం. మరి సంవత్సరం వరకు వెయిట్ చేయకుండా దీంట్లో వచ్చే ఆదాయం ఇంకా కాలువలు. ఈ బ్లూ డాట్స్ అన్నీ కాలువలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 కాలువలు వస్తాయి. 9 మొక్కలు వస్తాయి లైన్కి. ఈ కాలువకి అంచునంట పసుపు రైతు ఇక్కడే ఉన్నారు. మీకు విత్తనం కావాలంటే ఆయన ఇస్తారు. ఇది జూన్ నెలలో మీరు విత్తనం పెట్టుకోవాలి. ఫిబ్రవరి, మార్చి కల్లా మీకు పంట వస్తుంది. ఇది ఈ కాలువ
వెడల్పు 2 అడుగులు. ఈ 60 అడుగుల్లో సగం 30 అడుగులు. 30 అడుగుల్లో మనం పెట్టుకోవాల్సిన మొక్కలు ఏదైనా సరే, నిమ్మ, జామ, బెల్వ, కరివేపాకు, ఉసిరి, చిన్న ఉసిరి, బత్తాయి, కమల, ఇవన్నీ కూడా ఈ ప్లేసెస్లో పెట్టుకోవాలి. ఈ నిలువు అడ్డం కలిసిన చోట ఒక కొబ్బరి చెట్టు లేదా తాటి చెట్టు, మీకు ఏది ఇష్టమైతే అది ఒకటే వస్తుంది. ముప్పైలో సగం 15 అడుగులు. 15 అడుగుల్లో బొప్పాయి. ఇది సంవత్సర కాలంలో వచ్చే పంట. ఇంకా 15లో సగం 7.5. ఇప్పుడు మొక్కకి నిలువు అడ్డం 7.5 feet. ఎటు చూసినా సరే 7.5 అడుగులు. నిలువు అడ్డం వచ్చేసి మనకి గ్యాప్ ఉండేది 7.5 అడుగులు. ఈ 7.5 అడుగుల్లో ఇది బెడ్. ఈ కాలువ తీసినప్పుడు వచ్చిన మట్టిని ఇక్కడ వేస్తాం. ఇది బెడ్. ఈ కాలువ మనం ఈ షేప్ తీయాలి. ఇలా కట్ చేస్తే ఏమవుతుందంటే నడుస్తున్నప్పుడు మట్టి పడిపోతుంది కాలువ మీదది. అందుకనే పైన 2 అడుగులు, కింద 1 అడుగు, ఈ లోతు 1 అడుగు. ఈ మట్టిని ఈ బెడ్స్కి మారుస్తాం, ఈ మట్టిని ఇటు బెడ్ మారుస్తాం. దీని మీద ఇంకా మధ్యలో 7.5 అడుగుల మధ్యలో కంద. ఇదంతా కంద. ఈ కందకి ఇటు ఈ ప్లేసుల్లో కూరగాయ మొక్కలు. ఇదంతా కూరగాయ మొక్కలు. దీంట్లో మళ్ళీ కంద పెట్టండి. దీంట్లో ఆకుకూరలు వేయండి. ఒక్కొక్క బెడ్ మీద ఒక్కొక్క ఆకుకూర, మీకు ఏది నచ్చితే అది, ఏది అవసరం ఉంటే అది. మళ్ళీ ఇదంతా పసుపు. అలా మీకు 8 లైన్లు పసుపు వచ్చేస్తుంది. ఈ మధ్యలో, ఈ కూరగాయల మధ్యలో అల్లం కూడా పెట్టుకోండి. నాకు ఒక 8-10 కేజీలు అల్లం వచ్చింది ఒక బాక్స్ ద్వారా. నాది నల్లరేగడి, దానివల్ల పెద్దగా ఊరలేదు. ఒక 8-10 కేజీలు వచ్చింది. ఇంటి మందం అనుకోండి. ఈ విధంగా మీకు ఇదంతా కూడా ఆకుకూరలతో మొదటి 3 నెలల నుంచి మీకు ఆదాయము వస్తుంది. 15 రోజుల్లో ఆకుకూరలు, మెంతికూరలు వస్తాయి. 15-20 రోజుల్లో ఈ ఆకుకూరలు, కూరగాయలు అన్నీ కూడా 3 నెలల్లో మీకు వచ్చేస్తాయి. 3 నెలలు తర్వాత ఇది మునగ. ఇదంతా మునగ, గిరి పుష్పం వేసుకోండి, అవిసె వేసుకోండి. ఈ 3 ఆల్టర్నేటివ్గా కూడా వేసుకోవచ్చు, ఒకటే మునగ వేసుకోవచ్చు. మీకు ఏది మార్కెట్లో డిమాండ్ ఉంటే అది. గ్లిరిసీడియా వేసుకుంటే మన గిరి పుష్పం కొమ్మలు కట్ చేసి
ఈ కాలువల్లో మల్చింగ్ చేస్తూ ఉంటే వీడు రాదు. నా దాంట్లో ఎక్కువ కలుపు లేదు, ఎందుకంటే మనకున్న ఆవుల దగ్గర రోజు వాడేసిన గడ్డి, దాంట్లో పేడ మూత్రం కలిసి ఉంటుంది. ఆ కింద తొక్కిన గడ్డి చాలామంది దిబ్బ ఎరువు వేస్తారు. దిబ్బ ఎరువు వేయకూడదు. ఏ రోజుది ఆ రోజు మల్చింగ్ కింద మీరు చేసేసుకుంటా వెళ్ళిపోతే మీరు ఇచ్చిన తేమని అది నిలుపు చేస్తుంది. అలాగే అక్కడ కలుపు రాకుండా ఉంటుంది. సూర్యరశ్మి పడకపోతే కలుపు రాదు. మల్చింగ్ షీట్ బదులు మీరు ఇట్లా ఏ రోజు గడ్డాలి. నాకు మొత్తం 110-120 ఆవులు ఉన్నాయి, చిన్న పెద్దవి అన్నీ కలిపి. నాకు ఆ దిబ్బెరువు పెంటపోగు ఉండదు. ఏ రోజు ఆ రోజుది పంపించేస్తా. దీనివల్ల ఇక్కడ భూమి వేస్ట్ కాకుండా ఉంటుంది. తర్వాత గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ కావు. తర్వాత మల్చింగ్ మెటీరియల్ కింద అవుతుంది. తర్వాత అక్కడ మనకి కలుపు రాదు. ఇచ్చిన నీరుని, వర్షం పడ్డ నీరు కానీ మనం ఇచ్చిన నీరు కానీ తేమ గ్రహిస్తే ఆరిపోకుండా చేస్తుంది. అన్ని రకాలుగా మనం ఏ రోజు పని ఆ రోజు మల్చింగ్ లాగా చేసుకుంటే కలుపు అనేది చాలా అంటే చాలా తగ్గిపోతుంది. ఈ విధంగా నేను చేశాను. ఇది నేను చేసింది కృష్ణా జిల్లాలో మాగాణులలో వరిని తగ్గించాలని, అందరికీ చూపించాలని ఇది చేశాను. దీంట్లో ఆదాయం పరంగా దీంట్లో మనకి ఎంత వస్తుంది ఒక బాక్స్ ద్వారా ఇక్కడ నేను చెప్తాను. దీంట్లో మనకి మొదటి 4 సంవత్సరాలు ఏమీ రాదు. మొదటి 3 సంవత్సరాలు ఇది ఏమీ రాదు. సంవత్సరానికి వచ్చేది బొప్పాయి, అరటి, మునగ. నేను అరటిలో కర్పూర వేయలేదు. కర్పూర చాలా పెద్ద గెలలు వచ్చేస్తాయి ప్రకృతి వ్యవసాయంలో. ఇది ఏముందంటే తీర ప్రాంతాల్లో ఉన్నప్పుడు గాలులు వచ్చినప్పుడు చెట్లు పడిపోతాయి. అందుకనే అక్కడ చక్కెర కళ్ళి పెట్టాను. చక్కెర కళ్ళి కూడా రేట్ ఎక్కువ మార్కెట్లో. అది తక్కువ గెలలు వస్తాయి, తక్కువ కాయలు వస్తాం వల్ల మనకి గాల్లో వచ్చినా సరే చెట్టు బలంగా ఉంటుంది. అందుకనే నేను చక్కెర కళ్ళి పెట్టుకున్నాను. అంటే ప్రాంతాన్ని బట్టి మనం మార్చుకోవచ్చు. ఇది బొప్పాయి ఒక బాక్సులో మీకు బొప్పాయి లేదా ఆయుర్వేద చెట్లు 16 వస్తాయి. అరటి 20, మునగ 36, డెబ్బై 2 చెట్లు, 9 ఫలసాయాన్ని ఇచ్చేవి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 72 + 9 81. 81 ఎక్కడా కూడా పోటీ వాతావరణం ఉండదు. ఒక చెట్టుకి ఇబ్బంది ఉండదు. దీంట్లో ఇప్పుడు మనకి మొదటిగా బొప్పాయి అంటే మీకు 16 చెట్లు వస్తాయి. చెట్టుకి 50 కేజీలు సంవత్సరానికి వస్తాయి. 50 కేజీలు అంటే 10 రూపాయలు మనం అమ్మితే, బజార్లో అమ్మితే కేజీ 10 రూపాయలు. 10 రూపాయలు రీజనబుల్లేనా? అంతకన్నా ఎక్కువ వస్తాయి అంటారా? 10 రూపాయలు పెట్టుకుందాం, ఎక్కువ వస్తే తీసుకుందాం. 10 రూపాయలు పెట్టుకుంటే 16 చెట్ల ద్వారా ఎంత వస్తుంది మనకి? 50 కేజీలు ఇంటూ 16 చెట్లు, 8,000. అరటి 20 చెట్లు, 20 గెలలు వస్తాయి. గెల 150. రీజనబుల్ అండి. 150, 100 వేద్దామా? 100 ఎంత? 100 రూపీస్. 100 అంటే 2,000 రూపీస్, అంతే కదా? మునగ 36 చెట్లు, చెట్టుకి 100 కాయలు సంవత్సరానికి. కాయ రూపాయి.
అంటే రూపాయి అండి, ₹2. 5 రూపాయలు కొంటే, మనం అమ్మితే ₹5 ఎవరు? మనం అమ్ముతున్నాంగా ₹2. 36 చెట్లు, చెట్టుకు 100, 3600 ఇంటూ ₹100, ₹1 అంతే వేసుకుందాం. కాయ రూపాయి, ₹100, 10 రూపీస్. పది 13,600. దీంట్లో మనకి వచ్చేది మేజర్గా మనకి ఇన్కమ్ వచ్చేది పసుపు. 540 కేజీలు వచ్చింది నాకు. దామోదర్ రెడ్డి గారు ఇచ్చారు విత్తనం. 540 కేజీలు వచ్చింది. దీన్ని పసుపుగా మారిస్తే ఎంత చెప్పండి మీరు రెడ్డి గారు? పసుపు పొడిగా మారిస్తే 540 కేజీలు ఎంత వస్తుంది? 1 గింట 30 కిలోల వరకు వస్తుంది. 1 గింట 30 కేజీలు అంటే వేస్ట్ పోయినా అన్ని తీసేసి, వేస్ట్ పోయినా అంతా పోయినా కూడా 130 కేజీలు పసుపు. కేజీ పసుపు మీరు ఎంత అమ్ముతున్నారు? నేను 1000 అమ్ముతాను, 18 రకాలు. ఇదైతే 600 వేసుకోవచ్చు. 600. మీ రేటు అందరికి దొరకదు కదండి. మీకు 600 దొరుకుతుంది, మీది అమ్మి పెడతాను నేను. నాకు దొరుకుతుంది, వీళ్ళందరికీ దొరకదు. మీ షాపులే అమ్మి పెడతాను, బయట షాపులలో అమ్ముతాను. మీరు నేను ఒకళ్ళే కాదుగా ఇక్కడ. లేదు సార్, మీది కూడా పోతుంది. దాంట్లో క్వాలిటీ మీకు ఇచ్చింది. మీకు 250 పెట్టుకుందాం. వద్దు లేదు, ఎక్కువ పోతుంది. రైతుగా అమ్మితే కూడా మీకు ఎక్కువ పోతుంది, ₹500 వస్తుంది. అది మీరు చూడండి ఒకసారి, పసుపు పట్టిన తర్వాత చూడండి, ఆలోచించండి ఎట్లా ఉంటుందో క్వాలిటీ. అలా కాదండి, ఇప్పుడు 250 అంటే ఎవరైనా కొంటారు ప్రాక్టికల్గా. ఇప్పుడు 300 అంటే 500-600 అంటే ఎంతమంది కొంటారు సార్? మీకు ఇచ్చింది బయటి పసుపు కాదు, ఇది మెడిసిన్ పసుపు. మెడిసిన్ లాగా పనిచేస్తుంది దాదాపుగా క్యాన్సర్ మీద. సరే, ఇవన్నీ వాళ్ళు వినరు కదండి. సరే, ఒక 300 వేసుకోండి నా అభిప్రాయం మేరకు. గంగాధర్ గారు చెప్పండి. నేను చాలా రాజీ అయినాను. 250 పెడదాం ఈజీగా. అంటే ఎక్కడైనా ఏ మారుమూలైనా అమ్ముకునే వాళ్ళండి మనం. అలా మన రైతులు డైరెక్ట్గా వినియోగదారులకి అలవాటు అవుతున్నారులేండి సార్. రాబోయే కాలంలో వినియోగదారులకే నేరుగా ఏర్పడేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి అంత తక్కువలో మనం ఏమి బయట మార్కెటింగ్ రేట్ చూసుకుంటే కూడా మనము ఆ రేట్లు మనం సులువుగా అమ్ముకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎంతలో? 250తోనా? 250, 300 మినిమం పెట్టచ్చు. 300. ఒక్క కిలో పసుపు ₹1000 పెట్టి కొన్నాం సార్. ఈ విధంగా లెక్కలు చూస్తూ ఉంటే రైతు ఎంత నష్టపోతున్నాడు అనేది బాధ కలుగుతుంది సార్. ₹1000 ప్రత్యేకత పరిస్థితులు అమ్మ, అది అన్ని రోజుల్లో ఉండదు. కానీ ఇది మనం లెక్కలు వేయకూడదు. 300 మిగిలిన అద్భుతాలు జరుగుతాయి ఇక్కడ. 300 మిగిలిన అద్భుతాలే. అమ్మ తల్లి, ఈ పసుపు క్యాన్సర్ రాకుండా కూడా చేస్తుంది, అన్ని రోగాలను రాకుండా చేస్తుంది. మీకు బయట దొరికే పసుపు కాదమ్మా, ఇది మెడిసిన్. అందుకే నేను చెప్పాను, ఆకుతో కూడా టీ పొడి చేసుకోవచ్చు. మేము ఇచ్చిన ఆకు ఏదైతుందో, విత్తనం ఏదైతుందో, ఆ పసుపు ఆకుతో కూడా మీరు 1 కిలో ₹1000 వరకు టీ పొడి అమ్మవచ్చు, 500 నుంచి 1000 వరకు. అది అద్భుతాల పసుపు అమ్మ. ఇప్పుడు అందుకే రైతే మార్కెట్లో అమ్మడం కంటే రైతు నేరుగా కన్జ్యూమర్. 300 ఇంటూ 130, 120 కేజీలు వేయండి. 120 అంటే 12 36. 120 కేజీలు వేయండి. 120 ఇంటూ 300 కేజీలు 36,000. 36,000, 13,600. 49,600. ఇంకా దీంట్లో మనకి 6 నెలల నుంచి 8 నెలల్లో వచ్చేది కంద ఒక 200 కేజీలు వచ్చింది మొత్తం మీద. కేజీ కంద ఎంత?
20 రూపాయలు, 10 రూపాయలు, 10 రూపాయలు, 200 ఇంటూ 10 రూపాయలు, 49,600 ఇంటూ ప్లస్ 2,000, 51,600. గడిచిన సంవత్సరం తర్వాత ఈ గ్లిర్సీడియా, అవిస, మునగకి తమలపాకులు ఎక్కించాలి. 36 చెట్లు వస్తాయి గడిచిన సంవత్సరం తర్వాత. ఆకు 10 పైసలు, పావులా పావులా ఒక ఏమండి బజార్లోకి వెళ్తే ₹1 ఆకు, ఇంకా మన నుంచి పావలా పెట్టుకోవచ్చు. మనం పావులా పెట్టుకోవచ్చు. పావులంటే ఒక తీగకి ఒక 50 ఆకులు సంవత్సరానికి హీనాతిహీనంగా. 36 చెట్లు ఇంటూ 50 ఆకులు మినిమం 36 ఇంటూ 50, 1800, 450 రూపాయలు. తమలపాకు 450 రూపాయలు. అది గడిచిన 3 సంవత్సరాల తర్వాత ఈ 9 చెట్లకి మిరియాలు చక్రపాణి గారు అయితే 2 కేజీలు వస్తున్నాయి. పెద్ద చెట్లు, కొబ్బరి చెట్లు. మనకి ఒక 50 గ్రాములు పెట్టుకోండి మొదటి సంవత్సరం. 9 చెట్లు ఇంటూ 50 గ్రాములు, 2 ఇంటి మందం మనకు వచ్చింది అనుకుందాం. హాఫ్ కేజీ. అల్లం 5 కేజీల నుంచి 10 కేజీలు ఇంటి మందం మనకి. ఇవన్నీ ఇంకా మన దీంట్లో ఆకుకూరలు, కూరగాయలు లెక్కలు వేల. ఇవన్నీ ఒక 2,000 రూపాయలు మన తినగా సంవత్సరానికి. 2,000 రూపాయలు రీజనబుల్ సంవత్సరం మొత్తానికి. డౌట్స్ ఉన్నాయా? 54,050 రూపాయలు ఒక బాక్సు ద్వారా మనకు వచ్చే ఆదాయం ఇంటూ 10 బాక్సులు. చేపల చెరువులు తవ్వి వరి పండించే డబ్బులు ఎందుకు సంపాదించాలి? ఇంత డబ్బులు భూతాపం తగ్గిస్తున్నాం, అతి తక్కువ నీళ్ళు వాడుతున్నాం, 3 పూట్ల ఇంటికి కావాల్సినవి తెచ్చుకుంటున్నాం, బజారుకి వెళ్లకుండా బతుకుతున్నాం. ఇది అందరూ ఒక్కొక్క బాక్స్ ఇంటి ముందు పెట్టుకొని దీంట్లో అనుభవం వచ్చినాక మీరు 1 ఎకర్ చేస్తారా 5 ఎకర్ చేస్తారా అనేది మీరు ఆలోచన చేసుకోండి. దీన్ని తీవ్రమైన గాలులు, తుఫాన్లు వచ్చినప్పుడు దీన్ని ఎలా తట్టుకోవాలి? దీంట్లో 90% మొక్కలు మనకి అల్పంగా ఉన్న మొక్కలే. అరటి, బొప్పాయి, మునగ. పెద్ద గాలులు, తుఫాన్లు వస్తే అన్నీ ఇరిగిపోతాయి. దీనికి తూర్పు, పడమర, నేను దీన్ని పూర్తిగా కృష్ణా జిల్లాలో అద్భుతంగా ఉంది. ఇప్పుడు అన్నీ చుట్టూతా నా ఎదురు. ఇది అస్సాం నుంచి తెప్పించాను. ఇంత హైట్ ఉంటుంది. గాలి తీవ్రతను ఆపుతాయి ఇవి. దీనివల్ల పంట నష్టం జరగదు. సార్ చిన్న డౌట్ సార్, ఆ మామిడి చెట్ల కింద కానీ ఎత్తైన మొదటి చెట్ల కింద కానీ మొదటి విడతలో మనం ఏమన్నా మెంతి కూర కానీ పుదీనా కానీ వేసుకునే అవకాశం ఉందా సార్? దానివల్ల కూడా ఆదాయం వస్తుందని నా అభిప్రాయం. నేను చెప్పలేదు. దాంట్లో బీట్రూట్ తీసాము, ముల్లంగి తీసాము, రూట్ క్రాప్స్ అన్నీ తీసాము. అవన్నీ ఇంటి మందం అనుకుందాం. తింటాకి వేసుకోవచ్చు, చక్కగా వేసుకోవచ్చు. ఇంకా దీంట్లో మనం చుట్టూతా తూర్పు, పడమర వైపు ప్రతి 15 అడుగులకే ఒకటి ఎదురుకి మధ్యలో కొబ్బరి
ఇవన్నీ పెట్టుకుంటే విండ్ బ్రేక్ కింద మనకి మూడో లేయర్ కింద మళ్ళీ సిల్వర్ ఓక్, టేకు ఇవన్నీ పెట్టుకుంటే ఇదంతా కూడా 1 ఎకరం మీరు చేయటానికి ఒక భార్య, భర్త, కొడుకు, కోడలు నలుగురికి పని ఉంటుంది, రోజు డబ్బులు ఉంటాయి. ఇది మీరందరూ ఒక్కొక్కటి చేస్తారని కోరుకుంటున్నాను. 5,54,000 అంటే ఇంటూ 10 అంటే 5,40,000. హితేష్ పటేలు పొలం చూస్తే అవును కదా ఆయన 6 లక్షలు సంపాదిస్తున్నాడని చెప్పాడు. మరి దీంట్లోదే ఉంది కదా. ఇప్పుడు మీ ఎదురుగా లెక్కలు కట్టి చాలా రీజనబుల్ ప్రైస్ మీకు చూసి చూపించాను. ఏది నేను ఎక్కువ ఆశ పెట్టలేదు. అందుకని దీన్ని మీరు మనమంతా కలిపి ఒక 400 గజాలతో మొదలు పెట్టండి. 400 గజాలు చేస్తున్నప్పుడు మీకు గాల్లో వస్తాయి కాబట్టి 1/4 ఎకరంతో మొదలుపెట్టి ఒక బాక్స్ తయారు చేయండి. 1/4 ఎకరంలో సెంటర్ చేయండి. 1/4 ఎకర్ తీసుకుని ఈ సెంటర్లో 5 లేయర్ చేసి ఇక్కడ తూర్పు, పడమర ఇవన్నీ కూడా ఈ వెదురు చెట్లు పెట్టండి. ఇక్కడ మీకు నచ్చినవా ఇంకా ఏవైనా మహాగని, సిల్వర్ ఓక్ అవి పెట్టి వీటికి కూడా నేను ఇప్పుడు తమలపాకు, మిరియాలు ఇవి ఎక్కించాను. ఇవి మిరియాలు. ఇది చక్రపాణి గారని వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నారు. ఆయన కొబ్బరి చెట్టు మీద 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు, మిరియాల మీద 3,000 సంపాదిస్తున్నారు. మిరియాల మీద ఎక్కువ ఆదాయం వస్తుంది. ఎక్కడో కేరళ, కర్ణాటక అనుకుంటున్నాం, ఆంధ్రప్రదేశ్లో కూడా మిరియాలు పండిస్తున్నారు. చక్రపాణి గారి నెంబర్ ఇస్తాను, అలాగే నర్సరీ వాళ్ళ నెంబర్ ఇస్తాను. చూడాలనుకున్నప్పుడు ఎన్ని చూసిస్తే మీకు నమ్మకం కలుగుద్ది. 9440188336 9440188336 చక్రపాణి. కొబ్బరి, మిరియాలు, దాల్చిని కూడా పండిస్తున్నాడు ఆయన, సినామినస్. అలాగే నర్సరీలు. ఈ మొక్కలు కావాలంటే మీరు బల్క్లో ఉన్నప్పుడు కడియంకి వెళ్ళండి. ఒక బాక్స్ పెట్టుకుంటాకి మీరు కడియం వెళ్ళొద్దు, మీ ట్రాన్స్పోర్ట్లు ఎక్కువ అవుతాయి. లోకల్ ఎక్కడైనా కొనేసుకోండి. మీరు 1-2 ఎకరాలు పెట్టుకుందామంటే పల్లా వెంకన్న, (944-031-8376) 944-031-8376. గణపతి, ఈయన పేరు గణపతి. మోనోకల్చర్ చాలా ప్రమాదం. వరి కూడా మీరు ఇంటి మందం ఎంత కావాలో అంత పండించుకోండి. బహువార్షిక పంటలతోనే ఈ భూమి భద్రం. అందుకనే మీరు వరి పెంచొద్దు. వరి ఈ 5 లేయర్ చేయకుండా వరిలోనే బతుకుదాం తప్పదు మాకు అనుకుంటే ఇంకొక చిన్న మోడల్ చెప్తాను. ఈ వేసవి కాలంలో మీరు మీ పొలంలో 5% నుంచి 10% చెరువు తవ్వుకోండి. ఆ వచ్చిన మట్టితో 5 అడుగుల వెడల్పు మీ వరి చేను గట్టు, 5 అడుగుల వెడల్పు, ఎత్తు 2 అడుగులు, చుట్టూతో మట్టి పోసుకొని 5 అడుగులు వెడల్పు చేయండి. ఆరు అడుగుల దూరంలో ఒకటి అరటి గడ్డలు నాటండి. సంవత్సరం కల్లా మీకు పంట వస్తుంది. ఈ విధంగా మీరు ఎకరం మొత్తం నాటుకుంటే 150 నుంచి 200 మొక్కలు వస్తాయి గట్ల మీద. 6 అడుగులకి ఒకటి.
అరటికి మధ్యలో 6 అడుగులకి మధ్యలో కంద పసుపు గట్ల మీద పెట్టండి. దీనికి నీరు అందేదానికి ఆ 5 గట్ల వెడల్పులో వరి చేను కన్నా 1 అడుగు లోతు చెరువు తవ్వండి, కాలువ తవ్వండి. అడుగు వెడల్పు, అడుగు లోతు తవ్వి ఒక చిన్న మోటారు, సోలార్ మోటార్ పెట్టుకుని వరి చేను అయిపోయిన తర్వాత ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఈ 4 నెలల్లో ఆ కాలువలో నీళ్ళు వస్తే మీకు తేమ ఉంటుంది. ఆ తేమతో మీకు అరటి చెట్లు బతుకుతాయి. ఒక అరటి చెట్టు సంవత్సరానికి మనం వేసుకున్న లెక్క ప్రకారం 100 రూపాయలు వేసుకున్న 200 చెట్లు వస్తాయి. ఎంత వస్తుంది? 200 చెట్లు ఇంటూ 100 రూపాయలు, 20,000. 20,000. మళ్ళీ కంద, పసుపు ఇవన్నీ కూడా ఒక 5,000 నుంచి 10,000 రూపాయలు వీటి నుంచి ఆదాయం వస్తుంది హీనాతిహీనంగా. అదొక 30,000 అనుకుంటే, వరిలో మనకి ఇందాక ఎంత చెప్పారు? 20,000, 25,000 చెప్పారు. 20,000. మరి ఈ విధంగా తీసుకుంటే మీకు అరటిలో కూడా మనం వరిలో అంతర పంటలు వేసుకుంటే ఈ విధంగా గట్లను వెడల్పు చేసుకుంటే భూమి వేస్ట్ అయిందని కాకుండా ప్రధానమైన పంట కన్నా ఎక్కువ ఆదాయం మనకి గట్ల ద్వారా వస్తుంది. అంటే 50,000 రూపాయలు మాగాణిలో కూడా సంపాదించవచ్చు. చేపల చెరువుల ద్వారా 50,000 ఏదైతే సంపాదిస్తున్నారో ఇది అనాగరికం, ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారు. ఇది వ్యవసాయమే కాదు. అందుకని మీరు ఒక ఆదర్శంగా చేయాలంటే వరిని కూడా తగ్గించి మీ ఇంటికి కావాల్సిన ఇలా వేసుకోవచ్చు. ఇంకా మీకు చేసుకుంటూ వస్తే దాంట్లో ఆలోచనలు మీకే వస్తాయి. అతి తక్కువ నీళ్ళతో పనులు అయిపోతాయి ఇవన్నీ. తేమ అందుతూ ఉంటుంది అంతే. మళ్ళీ మిడిగా మాన్యువల్గా కూడా మీరు పోయక్కర్లేదు. ఆ 4 నెలలు అలా బతికేస్తాయి. ఇది నేను చేశాను. ఈ మోడల్ కూడా నా తరగటూరులో ఉన్నది. ప్రసాద్ గారు చూశారు. ఒక్క 5 నిమిషాలు మీరు ఏమైనా ప్రశ్నలు వేస్తే దానికి సమాధానం చెప్పి క్లోజ్ చేస్తాను. ఎందుకంటే సమయం, నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. ఎంతమంది బోటాడు వెళదాం అనుకుంటున్నారు? గుజరాత్. 1, 2, 3, 4, 5 చేతులు ఎత్తారు, 6 ఎత్తారు. సంతోషం. మీరు 6 కలవండి. నేను పాలేకర్ గారితో చెప్తాను అక్కడ రైతులు మీకు సమయం ఇచ్చేటట్టు. అలాగే తెలంగాణ నుంచి ఒక 25 మంది వస్తున్నారు. ఆయన పేరు శశిధర్, ఆయన ఐటీలో ఉన్నారు. ఇక్కడ ఎవరు? శివరామ్ రెడ్డి ఇందాక నాతో మాట్లాడారు. అయ్యా ఈ నెంబర్ కూడా మీరు రాసుకోండి. శశిధర్ ఈయన యుఎస్ నుంచి వచ్చేసారు 12 ఏళ్ల క్రితం. వచ్చేసి ఇక్కడ నారాయణపేటలో ఈ వ్యవసాయం చేస్తున్నారు. 45 రోజులు భోజనాలు పెట్టారు వాళ్ళ నాన్నగారి పేరున. మొన్న ప్రసాద్ గారు కూడా వచ్చారు అక్కడికి. శశిధర్ నెంబరు మీరు తీసుకుని కోఆర్డినేట్ చేయండి. అందరూ కలిసి వెళ్ళండి. దీనివల్ల ట్రాన్స్పోర్ట్లు అవన్నీ తగ్గుతాయి మీకు అక్కడ లోకల్ బస్సులు తీసుకోవటం వల్ల. 94921 76477 94921 76477 శశిధర్. ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్స్ రైజ్ చేయండి. నేను మైక్ తీసుకొచ్చిస్తాను, మీరు సార్ని అడగచ్చు. ఇప్పుడు చెప్పిన ఈ మోడల్ పైన నుంచి కానీ లేకపోతే వరి మధ్యలో చేసుకునే దానిపైన గురించి కానీ ఇంకా మీకు ఏదున్నా ఏమి అపోహలు భయాలు ఏమన్నా అనిపించినా కూడా 400 గజాలండి, మహా అంటే ఒక 1/4 ఎకరం. మీరు ఇది తయారు చేసుకుంటే కొనకుండా బతుకుతాం. ఏది కొనుక్కో, సాల్ట్ కోసమే బయటికి వెళ్తారు. ప్రతిమాయని ఇక్కడ వస్తాయి. వరి తప్పనిచ్చి
సాల్ట్ కోసం మీరు బయటికి వెళ్ళాలి. అన్ని ఇంటికి కావాల్సిన 360 మీకు దొరుకుతాయి దాంట్లో. గురుగారు నమస్కారము. నమస్తే. మీరు చెప్పిన ఈ 5 లేయర్ మోడల్లో ఒక బిట్టుకు ఎంత ఆదాయం వస్తుందో చెప్పారు. ఇప్పుడు మా ప్రాంతంలో అంటే మోనోకల్చర్ ఒకే విధంగా వరి పైరు మాత్రం వేస్తున్నారు. ఒక ఎకరాలో ఒక ఫలితం అంటే 6 నెలలకి 20 నుంచి 25,000 మధ్యలో మిగులుతుంది వాళ్ళకి. 2 ఫలితాలు తీసుకుంటే 40,000 పైన రావట్లేదు. ఇది ఒక ఎకరాకి 40,000 రూపాయలు వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళ పొలంలో నుంచి పండిన వరిని బయట అమ్ముకుంటున్నారు. అమ్మిన రోజే బజార్కి వెళ్ళి వరి బస్తా ఈ బియ్యం బస్తా కొనుక్కొచ్చుకుంటున్నారు. కనీసం కొత్తిమీర కానీ కరివేపాకు కానీ పచ్చిమిరప కానీ ఏది తన ఒక ఎకరాలో పండించడం లేదు. వాళ్ళకు వచ్చిన 40,000 రూపాయలు రోజు కూరగాయలకు సరిపోతుంది. అదే ఈ 5 లేయర్ మోడల్లో మీరు ఒక్క బిట్టు మనం 60/60 ఒక్క పార్ట్ పెట్టుకొని మిగతా 90% పొలం ఖాళీగా పెట్టుకున్నా అందులో ఆదాయం మీరు చూపించారు, అది వస్తుంది. ఒకవేళ రాకపోయినా ఆరోగ్యవంతమైన కూరగాయలు తినొచ్చు వాళ్ళు. అది కూడా వాళ్ళు కొంచెం క్యాలిక్యులేట్ చేసుకొని ఈరోజు వరి ధాన్యం పూర్తిగా ఆపేసిన 3 సంవత్సరాలు సరిపడే ధాన్యం మన భారతదేశంలో ఉన్నాయి, నిల్వ ఉంది. అంటే ఇప్పుడు పండించేది వాళ్ళు నా కళ్ళతో నేను చూస్తున్నాను గురుగారు. ఒక్క పైరుకు 8 నుంచి 9 సార్లు స్ప్రేలు వాడుతున్నారు. యూరియాలు డిఏపీలు దండిగా అంటే నర్సరీ చేయటానికి ముందు నుంచి కూడా వాళ్ళు భూమిని చేస్తున్నారు. చాలా వరకు భూమి పైన తెల్లగా చౌడుబారిపోయింది, పండట్లేదు. ఆడ పండట్లేదని ఎరువుల షాప్కి వెళ్ళినప్పుడు ఆ మందుగా ఇప్పుడు కొత్తగా వచ్చింది దీని చల్లు అంటున్నారు, అది వాడుతున్నారు. కొత్త రకం పురుగు వస్తుంది, ఆ పురుగుకు ఇంకొక రంగు అంటే ఎన్ని రకాల మందులు కొడుతున్నారు, కొత్తగా వస్తున్నాయి అన్నమాట పురుగులు. దీంట్లో మీకు తెగుళ్ళు రావు. ఫస్ట్ 5 లేయర్ మోడల్లో తెగుళ్ళు రావు. సింబయోసిస్ ఒక చెట్టు ద్వారా ఆధారపడినప్పుడు మేలు చేసే కీటకాలు శత్రు పురుగులు చంపడానికి మిత్ర పురుగుల సంఖ్య పెరుగుద్ది. అది మన పద్ధతిలో ఉంది, మన పద్ధతిలో వాడి దగ్గర లేదు. ఒక మామిడి చెట్టుకు నేను చూసిన స్వయంగా చాలామంది రైతులు చేస్తుంది. పూత రావడానికి ఒకసారి మందు కొడుతున్నారు, పూత వచ్చిన తర్వాత నిలబడటానికి రెండోసారి కొడుతున్నారు, వచ్చిన పూత రాలకుండా ఒకసారి కొడుతున్నారు. అలా పూర్తిగా కాయ పక్కానికి వచ్చేంత వరకు 8 నుంచి 9 సార్లు కొడుతున్నారు. అది ఒక పార్ట్ అయితే, అది కొని మార్కెట్కి వచ్చిన తర్వాత ఈ మార్కెట్లో జరిగే క్రియ వేరుగా ఉంది. అంటే ఈ రైతు ఎంతైతే మందు కొట్టాడో అంతకు 2 వీళ్ళు కెమికల్లో ముంచి దాన్ని మాగబెట్టి మార్కెట్లో అమ్ముతున్నారు. అంటే ఆ కాయ తిన్న మనకు ఆరోగ్యం ఏం కావాలి, అది తినే ప్రతి కస్టమర్ ఆలోచించాలి. వాళ్ళకు అందుబాటులో మీ ఏరియాలో చేయండి. ఇది చాలామంది చేస్తున్నారు. స్కూల్ పిల్లలు తీసుకొచ్చి చూపించండి. అలా బోర్డు కూడా పెట్టండి, హైవే మీద 5 దొంతర్ల పంట అని బోర్డు పెడితే వచ్చిన వాళ్ళు చూస్తారు ఎవరో ఒకళ్ళు. అలా ప్రచారం చేయటమే దీన్ని. అలాగే సంతోషం. ఇంకెవరికైనా ఏదన్నా సందేహాలు ఉంటే అడగచ్చండి. ఈ 5 లేయర్స్ కల్టివేషన్ ఎప్పుడంటే అప్పుడు స్టార్ట్ చేయొచ్చునా? ఎప్పుడైనా చేయొచ్చమ్మా. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే కొంచెం ఎండలు కాబట్టి తడి సరిగ్గా లేకపోతే కష్టం. లేకపోతే నేను పెట్టింది ఇది మాత్రం ఫిబ్రవరి మంత్ ఎండింగ్లోనే పెట్టా. ఫిబ్రవరి, జూన్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అంటారు. చేసుకోవచ్చు. అంటే ఫస్ట్లో కాలువలు తోకోవడం, ఫస్ట్లో మాన్యువల్గా చేసుకోవాలి. బెడ్స్ మీద చేసినప్పుడు కాలువలు తవ్వలేదనుకోండి, నిలబడినప్పుడు ఆకుకూరలు కూరగాయలు చచ్చిపోతాయి. అందుకే రేజ్డ్ బెడ్ చేశారనుకోండి, నీళ్ళు ఏమైనా ఉంటే కాలువలోకి వచ్చేస్తాయి. అందుకనే రేజ్డ్ బెడ్స్ చెప్పేది. బెడ్స్ పెట్టుకుని చేసుకోండి. మాది 8 years సార్ మామిడి చెట్ల తోట ఉంది. 8 years అయింది ఆ మామిడి తోట పెట్టి. దాంట్లో వేయాలనుకుంటున్నాను, వేయించిన చేయండి. 8 సంవత్సరాల చెట్లు 30 అడుగులు ఒక్కొక్క చెట్టు అనమాట. 30 అడుగుల్లో పెట్టినాము. మధ్యలో చాలా గ్యాప్ ఉంది. వాటి మధ్యలో దీన్ని చేయొచ్చు. 30 అడుగులు చెట్టు పెట్టారా? 30 అడుగులకు ఒక చెట్టు అనమాట. మరి ఇది 60 అడుగులు కదా. మీరు దాంట్లో ఏం చేస్తారంటే మధ్యలో మునగ పెట్టండి, అవిసి పెట్టండి, గ్లిరిసిడియా పెట్టండి, బొప్పాయి పెట్టండి. ఓకే, అవి పెట్టుకోండి. దీనిపైన ఏదైనా మాన్యువల్ బుక్ ఏమైనా ఉందా సార్? అమ్మా, బుక్ ఏమైనా ఉందా? బుక్ బయట ఒకళ్ళు చెప్పానమ్మా, వాళ్ళు తెచ్చారో లేదు నేను అడగలేదు. నేను కనుక్కొని చెప్తాను, ఇప్పుడే చెప్తాను. థ్యాంక్ యూ సార్. అయ్యా, బుక్కులు వచ్చినాయా? రాలేదా? అమ్మ రాలేదు.
ఇవి హైదరాబాద్లో సేవ్ ఆఫీసులో దొరుకుతాయి, పాలేకర్ గారి. బయట ఎక్కడో దొరకవు అవి. మీరు హైదరాబాద్లో ఏమైనా పంపించండి, సేవ్ ఆఫీస్ నెంబర్ మీకు ఉదయం ఇచ్చా. దీంట్లో మీరు ఎవరైనా 1 ఎకరం పెట్టేటట్టయితే ఈ కార్నర్లో ఉన్నాయని రిపీట్ దానికి కూడా వర్తిస్తాయి. ఈ లైన్ అంతా కూడా అటు మిర్రర్ ఇమేజ్ లాగా పెట్టినప్పుడు ఇవి దానికి వస్తాయి. ఇటు జరిపితే ఇవి -9 చేసుకోవాలి. ఇవి రెండింటికి వర్తిస్తాయి. పక్క బాక్స్ కూడా ఇవే వర్తిస్తాయి. ఈ అవకాశం ఇచ్చిన శిల్ప గారికి, అలాగే వంశీప్రియ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, రాజేష్ గారికి, హరి, శివాకి ఉదయాన్నే 3ంటికి వచ్చారు నా కోసం. అలాగే శివాజీ గారికి, అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. భూమి తల్లి గురించి చెప్పినందుకు, ఇంతమందిని మళ్ళీ భూమి తల్లి ఒడిలోకి చేర్చడానికి మీ సందేశం, మీ అనుభవాలు, మీరు చూపిన మార్గదర్శకం అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఈ గోవిందుడి పాదాల చెంత ఇక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా గోమాత ఏదో ఒక విధంగా గోమాత ఆశీర్వదిస్తూ ఉంటుంది. జై గోమాత, అందరం గట్టిగా ఒకసారి జై గోమాత, జై భరతమాత, జై భూమాత. అలాగే రైతులందరికీ చిన్న మనవి, ఇక్కడ కనెక్టివ్ ఫార్మర్ వారు మనకు ఒక స్టాల్ పెట్టారు బయట. వారు 6 రకాల పసుపు విత్తనాలను ఇస్తున్నారు. వాటిని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పండించి వారికి మళ్ళీ తిరిగి కొంత భాగం ఇచ్చేటట్టు చూస్తున్నారు. ఎవరైతే రైతులు ఇంట్రెస్ట్ ఉన్నారో రిజిస్ట్రేషన్ డెస్క్ దగ్గరికి వెళ్ళి మీరు ఆ పసుపు విత్తనాలు 6 రకాల పసుపు విత్తనాలు తీసుకొని కొంత భాగం మళ్ళీ కనెక్టివ్ ఫార్మర్స్కి ఇస్తే దాన్ని మళ్ళీ ఇంకొకరికి చేరుస్తాం అన్నమాట. ఇంతకుముందు విజయరామ్ గారు చేసిన పద్ధతే. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.